వీళ్ళు పడిన బాధ ఎలాంటిదంటే పెళ్ళి ఎంతకాలం అయింది? 4.5 ఇయర్స్లో ఫైబ్రాయిడ్ ఉందని ఒకసారి ఆపరేషన్ చేశారు డాక్టర్ గారు. ఫైబ్రాయిడ్ ఉంటే మామూలే కదా, ఆపరేషన్ చేసే వరకే డాక్టర్ గారు నిద్రపోరు, వీళ్ళని నిద్రపోనివ్వరు. అలాగే ఆ గడ్డని పొట్టని పర్రా కోసి ఆ పెద్ద గడ్డని తీసి మరి డస్ట్బిన్లో పారేశారు. కానీ మనం ఏం చెప్తున్నాం? గడ్డలు తీస్తే ఉపయోగం లేదు, అది క్రిముల వల్ల వచ్చిన చీము గడ్డలు అవ్వచ్చు. అది నువ్వు కోసావా, చీము చిందిద్ది, రసి కారిద్ది, మరో 3 గడ్డలు వస్తాయి. అది హార్మోన్ల సెగ వల్ల వచ్చిన సెగ్గడ్డలు అవ్వచ్చు. ఆ సెగను తీయకోకుండా గడ్డను తీస్తూ కూర్చున్నావా, మరలా 3-4 గడ్డలు వచ్చేస్తాయి, ఉపయోగం లేదు అని మనం చెప్పాం. మనం ఏం చెప్పాం? ఆ గడ్డలు రావడానికి కారణమైన క్రిములను గుర్తించాలి, హార్మోన్ల సెగను తగ్గించాలి మందులతో, అప్పుడే నీ బిడ్డ వస్తుంది అన్నాము. కానీ మరి అప్పటికి నేను కనపడలేదు కాబట్టి ఆయన అక్కడ ఆపరేషన్ తీయించుకోవటం ఆ గడ్డలు మళ్ళా 4-5 రావడం జరిగిపోయింది. ఇప్పుడు ఫైబ్రాయిడ్ ఒకటి కాదు, అప్పుడు ఒకటే, ఇప్పుడు 4 వచ్చినాయి ఫైబ్రాయిడ్. నా దగ్గరికి వచ్చేటప్పటికి 4 ఉన్నాయి. మరి ఎక్కడ ఎలా ప్రెగ్నెన్సీ తెప్పించాం మనం? మెడిసిన్, న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెప్పించాం.